ఒకప్పుడు సంక్రాంతికి తప్ప కోడి కత్తి ముచ్చటనే వినిపించకపోయేది. కానీ ఇప్పుడు నపతట్ల ముఖ్యమంత్రి జలగన్న చేయబట్టి పొద్దుగాల లేస్తే చాలు కోడి కత్తి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఏండ్ల సంధి కోడి కాళ్లకు కడుతున్నారా అని పేరు జలగన్న జబ్బకు పొడుచుకోగానే కోడి కత్తికి ఎక్కలేని పేరు వచ్చింది. మస్తు ఫేమస్ అయింది కోడి కత్తి. మరి అట్టుంటది జలగన్నతోని. కత్తులకు కూడా గొప్ప పేరు తెచ్చిన తేనె పూసిన కత్తి జలగన్న. ఇక కోడి కత్తి డ్రామా సంగతి ఏంటిదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పతార పెంచుకోనికి పెద్ద ప్లానింగ్ చేసిండు. ఆ కోడి కత్తి కూడా ఇప్పుడు మంత్రిగిరి ఎలుగబెడుతున్న బొత్స సత్యనారాయణ మేనల్లుడే తెచ్చిండట. కానీ ఆఖరికి పాపంగా నేరమంతా తీసుకుపోయి జనపల్లి శ్రీను మీద వేసిండ్రు. అమాయకుని చేసి ఆగం పట్టించిర్రు. అంత నాటకమే, బురిడి ముచ్చటనే అని ఎన్ఐఏ ఆఫీసర్లు కూడా చెప్పిర్రు. అయినా సరే జలగన్న కోర్టుకు పోతలేడు. కుయ్య అంటలేడు, కయ్య అంటలేడు. జడ్జి ముంగటికి పోతే బండారం అంతా బయట పడుతుంది అనుకుంటున్నాడు. అందుకే దొంగ లెక్క తప్పించుకొని తిరుగుతున్నాడు. రేపు మా పని దాటేస్తున్నాడు. పట్టి పుణ్యానికి గా శ్రీను బతుకును నాశనం పట్టించిర్రు. సొంత లాభం కొరకు ఎంతకన్నా తెగిస్తాడు జలగన్న. ఎక్కడ సీటు గుంజుకుంటారోనని తల్లిని చెల్లెను దూరం పెట్టినోనికి ఈ సీను తల్లి ఆవేదన ఎట్ట తెలుస్తుంది. రాజకీయం కొరకు బురదల బొర్రుమన్న బొరుతాడు. ఎంతకన్నా తెగిస్తాడు సిడగత్తి ముఖ్యమంత్రి. ఇసోంటోని సీఎం సీట్ల కూకబెడితే పబ్లిక్ ను కూడా అవసరానికి వాడుకుంటాడు. అటెనక గాలికి ఇడిచి పెడతాడు. పైలంగా ఉండుర్రి ఏపీ పబ్లిక్.